కర్నూలు జిల్లా పెదగాడు బూరు మండల పరిధిలోని జలవాడి గ్రామంలో వెలిసిన జలవాడి శ్రీ భీమరాయ స్వామి ఆరాధ్య దేవుడు, పిలిస్తే పలికే దేవుడు అన్న ప్రజల నమ్మకాన్ని మమ్మురు చేయకుండా భక్తుల కోరికల్ని తీర్చే ఆరాధ దైవమై శ్రీ భీమరాయ స్వామి అన్న ప్రజల నమ్మకం. ఉదయం 5 గంటలకు జలవాడి శ్రీ భీమరాయ స్వామి వారికి గణపతి పూజ, లింగార్చన, ఆకు పూజ, కుంకుమార్చన, పుష్పార్చన, మహామంగళ హారతులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు తరలి రావడంతో రథోత్సవాన్ని ఊరేగించేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెదకాడు బూరు పోలీసులు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రథోత్సవ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ భీమరాయ స్వామి జాలవాడి గ్రామము, పెద్దకడూరు మండలం, కర్నూలు జిల్లా, మంత్రాలయం తాలూకా. ఇది పురాతనమైనటువంటి దేవస్థానము. పిలిచితే పలికే దేవుడు శ్రీ భీమరాయుడు. భక్తులను బాధలు తీర్చేటువంటి వాడు శ్రీ భీమరాయుడు. శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అను పదమును గోవిందనామ స్మరణతో ఈ స్వామివారిని వేడుకుంటూ ప్రతి శనివారం రోజు ఇల్లయిందల్లా ఈ శనివారం రోజు స్వామివారికి సేవ చేసుకుంటున్నారు. ఈ 3 రోజుల కార్యక్రమంలో పంచమి ప్రభోత్సవము, షష్ఠి రథోత్సవము, సప్తమి పూర్ణవతి కార్యక్రమము జరుగుతున్నది. స్వాముల వారికి పంచామృత అభిషేకము, ఆకపూజ, మహామంగళారతి, అష్టోత్తర శతనామావళి, తీర్థప్రసాదములు ఇవ్వబడును. మరి సాయంత్రం రథోత్సవం రోజు జోలపాట, మరి తస్కొండ సేవ, పూర్ణవిత కార్యక్రమాలు సాంప్రదాయ ప్రకారంగా జరుగుతున్నవి. గ్రామంలో స్వాముల వారిని ఎంతో భక్తితో, ప్రేమతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరియు ఆంధ్రప్రదేశే కాకుండా కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి స్వామివారిని కొలుచుతున్నారు. ఈ స్వామివారికి పవర్ఫుల్ స్వామి, వ్యాసరాయ ప్రతిష్ట. ఈయన కొలిచితే కోరిన కోరికలు తీర్తామని గ్రామంలో ఉండేటువంటి ప్రజలకు నమ్మకం, చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా నమ్మకం. ఈ స్వామివారిని దినదిన అభివృద్ధి చేయాలని గ్రామ పెద్దలు, మరి పెద్దల ఆశీస్సులు, గ్రామ ప్రజలు అందరూ సహకరించి స్వామివారిని ఈ రథోత్సవాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగినది. ఇట్లు గ్రామ ప్రజలు,
పెద్దలు, చిన్నలు, భక్తాదులు. టి నాగరాజ స్వామి ప్రధాన అర్చకులు మరియు గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఈ పోలీస్ శాఖ వారి మరి అన్ని శాఖల వారు కూడా సహకారం చేసి ఉన్నారు. సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, ప్రతి ఒక్కరూ రాజకీయంగా అన్ని విధాలు కూడా ఈ స్వామివారికి అందరూ నడుచుకొనుచున్నారు. ఈ రథోత్సవాన్ని దిగ్విజయంగా చేసినందుకు గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అందరికీ నా కృతాభివందనములు తెలియజేస్తున్నాము. ఇట్లు జై శ్రీరామ్.